అధికారం కోల్పోయిందన్న అసహనంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాపం ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, దినేష్ చౌదరి గారు, జగన్మోహన్ రావు గారు, సతీష్ రెడ్డి గారు, మన్నే క్రిషాంక్ గారు కేవలం భజన బ్యాచ్ ఇదంతా. అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ కొడుక్కి ఏదో భజన చేస్తే వాళ్ళు సంపాదించిన అక్రమ సొమ్ములో ఏమైనా ఎంగిలి మెతుకులు ఇంకా వేస్తారేమో అన్న ఆశతోని ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ కనీసం అన్ఎడ్యుకేటెడ్గా అనుములకు తేడా తెలవకుండా మా ముఖ్యమంత్రి గారు సోదరులా కాదా తెలవకుండా అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే ఇక మేము చేతులు కట్టుకొని కూర్చోవాలనుకుంటారు వీళ్ళు. పోలీసులు తన పని తాను చేసారు. గతంలో పోలీస్ యంత్రాంగం మీద పూర్తి స్థాయిగా వారిని బెదిరించి కేసులు పెట్టించింది మీరు. మా సోషల్ మీడియా ఆఫీసు జూబ్లీహిల్స్లో ఉంటే అర్ధరాత్రి 11:30కు పోయి తాళాలు వలగొట్టి హార్డ్ డిస్కులు ఎత్తుకపోయింది మీరు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఒక పోస్టు పెడితే అది తప్పుడు పోస్టు కాబట్టి కేసు నమోదు చేసి ఫోన్ సీజ్ చేసుకుంటే ఈరోజు అడ్డగోలుగా మాట్లాడతారా మీరు? అప్పుడు పాతకాలంలో మేము చూసినాం, సినిమా థియేటర్ల దగ్గర ఇట్లా డప్పు డుమ్ అని కొడుతుంటే కోతి ఎట్లా డాన్స్ చేస్తుంటది. అదే ఉల్టా పలటన కానీ ఇట్లా పలడుతుంది, ఇట్లా పలటన కానీ సార్కి నమస్తే పెట్టగానే ఇట్లా. ఆ విధంగా ఈ రోజుకి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తయారయ్యారు. ఏంది ఇది? మా ముఖ్యమంత్రి గారిని ఏమన్నంటే షీరి శంతకు గడతాం ఏమనుకుంటారు మీరు? అనుకుంటారు అంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా ఏం చేస్తారో అని అనుకుంటారు. షీరి శంతకు గడతాం ఈ పూషింత పండు అవుతుంది. ఎవరన్నా కానీ అది 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాని మీద ఒక్కరోజు ఒక హర్షం వ్యక్తం చేయరు వీళ్ళు. అంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో విధంగా వీళ్ళని దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన. ఆనాడు వాళ్ళకి యువకులు గుర్తురాలే, విద్యార్థులు గుర్తురాలే. ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు 5 మంది ఎన్ఎస్యూ అధ్యక్షులు, ఒకరు కాదు ఇద్దరు కాదు 5 మంది ఎన్ఎస్యూ అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎమ్మెల్సీ చేసిండ్రు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మంత్రిని చేసిండ్రు, మా వంశీచంద్ర రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇచ్చిర్రు, మా అజ్మతుల్లా హుసేన్ గారిని వక్ఫ్ బోర్డు చైర్మన్ చేసిరు, మా బల్మూర్ వెంకట్ గారిని ఎమ్మెల్సీని చేసిరు. 5 మంది ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళంతా అధికారంలో పదవులలో ప్రజలకు చేరువయ్యే విధంగా ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళని ముద్ర పెడితే కనీసము ఎనుములకు తేడా తెలవని అన్ఎడ్యుకేటెడ్స్ ని మీరు ముందర కూర్చోబెట్టి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నామని మేము ఊకం. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరు కంచెలు కట్టిన ప్రగతి భవన్ ని కంచెలు తొలగించి ఏనాడన్నా పోయి మీరు అర్జీ పెట్టుకోవచ్చు. మీరు అర్జీ పెట్టుకురానా? ప్రగతి భవన్లకు పోయి మీరు చెప్పిరానా? ఇగో మీ ముఖ్యమంత్రి గారు మీ సోదరుడు ఇక్కడ భూములను చేసిండు, చిత్రకూటలా లేఅవుట్ చేసిండు, దీని మీద న్యాయం జరగాలని మీరు ఇచ్చిందానా? మీరు ప్రజావాణిలో కంప్లైంట్ పెట్టి మీరు చూపిస్తే మేము దాని మీద స్పందించకపోతే మీరు మాట్లాడాలి. వీళ్ళకి చేత కాదు, కేవలం ఏదో అడ్డగోలు డాక్యుమెంట్స్ తీసుకురావాలి, చూపెట్టాలి, మా మీద బురద జల్లాలి. దమ్ము ధైర్యం ఉంటే మా వెంకట ఒక్కరు చాలు వచ్చి నిల్చుంటాడు అక్కడ ఎవరి మీద సూపుల దగ్గర. మీ దగ్గర డాక్యుమెంట్లు ఉంటే వచ్చి ఇవ్వండి, మీరే చెప్పండి, టైము డేటు మీరే చెప్పండి, మేము ఎవరం అవసరం లే. సింగిల్గా వస్తాడు, గన్మెన్ కూడా రాడు, ఒక్కడే కూర్చుంటాడు ఆడ. వచ్చి మీ దగ్గర దమ్ముంటే ఆ డాక్యుమెంట్లు ఇచ్చిపోండి. పిచ్చి శకలు చేస్తే పరిగెత్తించి కొడతాం. ప్రభుత్వంలో ఉన్నామని కూడా చూడం. మేము చెప్తున్నాం, 10 సంవత్సరాలు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు, పట్టి పీడించిర్రు, అయినా భరించినాం. ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరు చూపిస్తా అంటే చూస్తూ మాత్రం ఊకోము. మిత్రులారా, మీ అందరికీ కూడా ఖబర్దారని చెప్తున్నా. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు, దినేష్ చౌదరి గారు, జగన్మోహన్ రావు గారు, సతీష్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడమని మరి మా ఎమ్మెల్సీ గారు ప్రతిపక్ష నాయకులు రావాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకులు ఒకసారన్నా రావాలి కదా. లేదు, ఆయన కేవలం ఫామ్ హౌస్ లో వండుకోవాలి, ఇంత పెగ్గులు వేసుకోవాలి, వీళ్ళందరినీ ఉసగొలగాలి అంతే. ఆయన అక్కడ కూర్చొని డుండు మాట్లాడు, వీళ్ళంతా కోతులు లెక్క అటెండ్ చేయాలి అంతే. ఈ భజనలు చేయడం మానుకోండి దయచేసి. మా ముఖ్యమంత్రి గారిని అంటే మాత్రం వార్నింగ్ ఇస్తున్నాం, ఖబర్దార్, ఇంకోసారికి ఇటువంటి పనులు చేయకండి. బహిరంగ మాధ్యమాలకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ముఖ్యమంత్రి గారికి. లేకపోతే ఏదైతే చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుందో ఆ విధంగా చేసుకుంటూ పోతుంది. దాన్ని మీ ఫోన్లు సీజ్ చేసుకున్నందుకు మా రేవంత్ రెడ్డి గారు చెప్పి చేపించినట్టు మాట్లాడుతున్నారు.
మీకు అంత దాకా అవసరం లేదు, మీకు అంత సీన్ లేదు, దయచేసి ఇటువంటి అన్ని మాట్లాడొద్దని పత్రికా విలేకరుల సమావేశంలో ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం.